ఎక్కడెక్కడైతే ఈ ప్రకారంగా భగవన్నామ సంకీర్తన జరుగుతుందో, ఏ ప్రదేశంలోనైతే భగవద్ ఆరాధన జరుగుతుందో, ఏ ప్రదేశంలో అయితే భక్తులందరూ నిత్యకంఠంతో ఆ స్వామి యొక్క నామ సంకీర్తన 40 విధములైనటువంటి భక్తి మార్గాలు చెప్పారు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనం అని చెప్పబడినటువంటి 9 రకాల మార్గాల్లో భగవన్నామ సంకీర్తన ద్వారా భగవంతుని యొక్క అనుగ్రహం కోరుకోవడం ఒక మార్గం. కరో స్మరణాన్ముక్తి. ఇక్కడ యుగంలో మానవుడు సులభంగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి మార్గం ఏంటంటే హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలవు నాస్యైవ గతిరన్యథ. ఈ కలియుగంలో సులభంగా భగవద్ అనుగ్రహాన్ని మనకు అందించేటువంటి సాధన ఏమిటంటే భగవన్నామ సంకీర్తనం. ఆ సంకీర్తన ద్వారా మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవడం కోసం అన్నట్లుగా శ్రీ చంద్రమ్మ వృద్ధాశ్రమం మన జోలపాలెం రోడ్లో వేయించేసి ఉన్నటువంటి భీమవరం సమీపంలో ఉన్న జోలపాలెం రోడ్లో వేయించేసి ఉన్నటువంటి జక్రం గ్రామం దగ్గర ఏర్పాటు చేసినటువంటి శ్రీ చంద్రమ్మ వృద్ధాశ్రమంలో ఈనాడు సంవత్సరాది యుగాది రోజున విశ్వావసు నామ సంవత్సర యుగాది రోజున భగవన్నామ సంకీర్తన మనల్ని చేసే అవకాశం మనకు ప్రసాదించినందుకు ఈ ఆశ్రమ నిర్వాహకులైనటువంటి శ్రీ హరనాథరాజు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది భక్తులకు, వచ్చినటువంటి భక్తులకు సేవ చేసేటువంటి 50 మంది సేవకులకు కూడా ఆ హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్నుడు పరివేర సమేతులైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు సర్వ జీవరాశులను కూడా ఆ జన్మ ప్రసాదించినటువంటి జగజ్జనైనటువంటి శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆయురారోగ్య ఐశ్వర్యాలు అమ్మవారి యొక్క అనుగ్రహంగా మనకు పుష్కలంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పావనమైనది ఈ గ్రామం. భగవన్నామ సంకీర్తన ఎక్కడైతే ఎంత దూరం అయితే వినబడుతుందో ఆ ప్రాంతం అంతా కూడా పావనం అవుతుందని చెప్పని పెద్దలు చెప్పినటువంటి మాట. అదే మాటను పురస్కరించుకుని ఆ మాటలనే చక్కగా భగవన్నామ సంకీర్తన ద్వారా ఒక పాట ద్వారా మనం ముచ్చరించుకుని తరువాత భగవంతుడి దగ్గర సెలవు తీసుకున్నాం. ఈ భగవన్నామ సంకీర్తన ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైనటువంటి ఈ వృద్ధాశ్రమం నిర్వహించుకోవడానికి శ్రీ హరనాథరాజు గారు వారి తల్లిగారి యొక్క పేరు మీద నిర్వహించుకోవడానికి చంద్రమ్మ గారు ఆమె కీర్తిశేషులై పరమాత్మ యొక్క సాన్నిధ్యానికి చేరుకున్నారు. వారి కుమారులైనటువంటి శ్రీ హరనాథరాజు గారు,